నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే ఇది యాక్చువల్లీ ఎగ్జిస్ట్ ఉన్న కంటె అండి. ఎక్కడో తీసుకున్నారనమాట కంటె. ఇంతకుముందు ఏంటంటే ఈ చిన్న లాకెట్ ఉండి ఇలా ఫిక్స్ అయిపోయింది కంటె దీనికి. ఇప్పుడు ఇదే కంటికి ఏం చేసామంటే ఆల్రెడీ ఉన్న కంటె పాత కంటి బయట ఎక్కడో తీసుకున్నదే. దీనికి ఏంటంటే నేను తీసుకొస్తే నేను ఇలా చేంజబుల్ చేసిస్తానని చెప్పాను. ఇప్పుడు ఏం చేశానంటే ఈ లాకెట్ ఒకటి పెట్టేసుకున్నాను నేను. ఈ లాకెట్కి నేను చూపించినట్టు ఎప్పుడు స్క్రూ ఒకటి ఇచ్చాను. ఇది వాళ్ళ పాత కంటి అనమాట. ఇప్పుడు తీసేయచ్చు, వేసుకోవచ్చు. ఇలా ఫ్రీగానే ఉంటుంది. తర్వాత తీసేసేయచ్చు, కావాలంటే మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవచ్చు. తీసేయచ్చు, పెట్టేసేయచ్చు. అలా ఉన్న కంటికి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న కంటికి నేను చేంజ్ చేసిందల్లా ఈ పైన ఇప్పుడు వీళ్ళది ఈ లాకెట్ ఒకటే ఉండి కంటి ఫిక్స్ చేసేస్తున్నారు. ఈ లాకెట్కి ఫిక్స్ అయిపోయింది. ఈ ఫిక్స్ అయిపోయిన దాన్ని ఏంటంటే తీసేసాను. ఇప్పుడు తీసేసి నేను ఇక్కడ ఒకటి వేరేది పెట్టేసుకున్నాను. కొంచెం ఎందుకంటే బ్యాక్ స్క్రూ కోసం కాబట్టి ఇంత చిన్నది మరీ రాదు కాబట్టి కొంచెం పెద్దది ఇచ్చేసి, యాక్చువల్లీ ఇది రన్నింగ్లో గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ స్టోన్స్ వైట్ ఇచ్చేసి సింపుల్గా ఇప్పుడు ఇది వాళ్ళ పాత లాకెట్ పాత కంటి ఇదంతా. కాకపోతే ఫిక్సింగ్ ఉన్నదాన్ని ఇప్పుడు నేను ఇలా తీసేసి ఇప్పుడు సపరేట్గా ఇది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దీంట్లోకే కావాలని ఏం లేదు, తీసేసుకొని సపరేట్గా కూడా ఇప్పుడు ఇలా తీసేసుకొని సపరేట్గా ఇది ఇప్పుడు పెండెంట్ లాగా వాడుకోవచ్చు. వేరే బీట్స్లోకి స్క్రూ ఇచ్చేసాను. ఈ స్క్రూలో నుంచి వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలాగే ఉన్నవి ఏదన్నా కూడా మనం ఏం డిస్టర్బ్ చేసుకోకుండా కొత్తగా కూడా చేసుకోవచ్చు. ఉన్న కంటి ఇప్పుడు ఇది పాత కంటి, ఇది పాత లాకెట్, ఇది ఒక్కటే కొత్తది చిన్నది. చిన్నగా లైట్ వెయిట్ మార్పులతోనే మనం మళ్ళీ మొత్తం ఇప్పుడు పెద్ద కంటి అంతా కొత్తది చేసేసుకోవచ్చు. ఇది ఈ సైడ్, ఇది ఈ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకొని మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్గా వాడేసుకోవడమే. ఇప్పుడు ఇది మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే నేను ఎలా చేయాలి ఏంటి అని చెప్తాను. చిన్న చిన్న దీంట్లోనే సింపుల్గా కొంచెం మార్పు చేసుకుని కొత్తగా చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే పాతవి మనం వేస్ట్ కాకుండా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అని నేను చాలా చూపిస్తున్నాను. మీరు షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది అనమాట. లేదంటే పాతవి ఏమీ లేదు, మనం కరిగిచ్చేసుకుంటాం, దేనికి పనికిరావు అనుకునే మనం ఇంతకుముందు. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ.